తిరిగి పడిపోయిన కృష్ణను టెస్ట్ చేసి తల్లి కాబోతుందని చెప్పిన అమృత షాక్ లో ముకుంద. ఇంతకు ఏం జరిగింది? అసలు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? కృష్ణ తల్లి కాబోతుందని అమృత చెప్పడం ఏంటి? అంటే కృష్ణకు నిజంగానే పిల్లలు పుడతారా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ, ముకుంద, మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముకుంద కృష్ణ వాళ్ళకి నేను అభాషణ చేంజ్ చేసుకున్నానని చెప్పేసరికి కృష్ణకైతే చాలా బాధ కలుగుతుంది. అలా ఎలా చేస్తుంది ఏసీపీ సార్? మనల్ని అడగకుండా మన జీవితంలోకి వచ్చి మన బిడ్డను మోస్తానని చెప్పింది, మనకొక్క మాట కూడా చెప్పకుండా ఎలా చేస్తుంది అని చెప్పనేసరికి ఇది మన మంచికే అనుకోవచ్చు కృష్ణ. ఇప్పుడే అభాషణ చేయించుకుందంటే తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఎలాంటి కండిషన్లు పెట్టుండేదో, ఇది మన మంచికే, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పనేసరికి లేదు ఏసీపీ సార్, అత్తయ్య వాళ్ళకు నిజం చెప్పేద్దాం, ఏదైతే అదయ్యింది, ఇప్పుడు అత్తయ్య వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పనగానే నువ్వు టెన్షన్ పడద్దు కృష్ణ, ముందు మనం ఇంటికైతే వెళ్దామని చెప్పి కృష్ణని తీసుకుని అయితే మురారి ఇంటికి వస్తాడు. ఇంకా అందరూ భోజనాల దగ్గర కూర్చుంటారు. ఇంకా అలా భోజనం చేస్తూ ఉండగా ఇంకా కృష్ణకు పొలమారడంతో గబగబా ముకుందైతే వాటర్ తీసుకెళ్లి, ఏంటి కృష్ణ బాధపడుతున్నట్టున్నావు, నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆదర్శని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఈ పెళ్లి మీరే ఆపాలి, ఒకవేళ మీరు పెళ్లి ఆపలేదనుకో నీకు పిల్లలు పుట్టరని సరోగసి మదర్గా నన్నే పెట్టుకున్నారని ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తాను అంటూ ఇంకా ముకుంద చెప్పేసరికి కృష్ణకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోయి కృష్ణ అయితే కళ్ళు తిరిగి సంగీతం మీద పడిపోతుంది. ఇంకా అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం జరిగింది కృష్ణకు అంటూ ఇంకా భవానీ, రేవతి మొహం మీద నీళ్లు చల్లి కృష్ణను స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ కృష్ణకైతే మెలకువ రాదు. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి మురారి అని చెప్పాను. కానీ కృష్ణనైతే ఇంకా తన చేతులతో ఎత్తుకుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. వెంటనే భవానీ అమృతకి ఫోన్ చేస్తుంది, ఇలా కృష్ణ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పాను, కానీ నా అమ్మాయి హాస్పిటల్ ఉంది కదా అక్కడికి తీసుకొచ్చేమని చెప్పనేసరికి వెంటనే మురారికి అయితే ఫోన్ చేసేసరికి అక్కడికైతే తీసుకువెళ్తారు. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత కృష్ణ లోపలికి తీసుకురా మురారి అని చెప్పాను. కానీ అప్పటికీ కృష్ణ స్పృహలోకి రాకపోవడంతో ఇంకా అమృత అయితే టెస్ట్ చేస్తుంది. ఇంకా మొత్తం అన్ని టెస్ట్ చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత కృష్ణ ప్రెగ్నెంట్, మురారి కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. కానీ ఏంటి ఆంటీ ఏం మాట్లాడుతున్నారు, కృష్ణ ప్రెగ్నెంట్ ఏంటి? అలా కృష్ణ చెప్పమందా? నేను బాధపడతానని కృష్ణ చెప్పమందా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు మురారి, కృష్ణ ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడం ఏంటి, కృష్ణ బాధపడుతుందని చెప్పడం ఏంటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పాను. కానీ మీ దగ్గర దాచిపెట్టేదేమీ లేదంటే నిజంగానే కృష్ణ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేదు, అందుకే కదా మేము సరోగసి మదర్కి వెళ్ళాలనుకున్నాము అని చెప్పాను. కానీ నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు మురారి, అయినా కృష్ణకు పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారని. కానీ అప్పుడు కృష్ణకు గర్భసంచి మీద అటాక్ జరిగినప్పుడు గర్భసంచి తీసేయాలని పరిమళ చెప్పారు అని చెప్పాను. కానీ పరిమళ చెప్పింది కానీ చెయ్యలేదు కదా. కృష్ణకు కేవలం ఇన్ఫెక్షన్ కలిగిందంట, దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చేసి పరిమళ అమెరికా వెళ్ళింది, నాకు అన్ని విషయాలు చెప్పింది, అందుకే ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నాను, నిజంగానే కృష్ణ ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి చాలా సంతోషపడతారు మురారి. వెళ్ళు కృష్ణకి ఈ విషయం చెప్పనగానే ఇంకా పరుగున మురారి అయితే లోపలికి వస్తాడు. కృష్ణకు జరిగింది చెప్పేసరికి కృష్ణ కూడా చాలా సంతోషపడుతుంది. ఏంటి ఏసీపీ సార్ మీరు చెప్పేది నిజమా, నేను నిజంగా తల్లి కాబోతున్నానా అని చెప్పాను. గానే అవును కృష్ణ, ఆంటీనే చెప్పారనగానే అవును కృష్ణ నిజంగానే నువ్వు తల్లి కాబోతున్నావు, అయినా నీ గర్భసంచి తీయలేదు కదా, నీకు ఇన్ఫెక్షన్ కలిగిందంటే పరిమళ నాకు అన్ని విషయాలు చెప్పిందనగానే చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పనేసరికి సరే జాగ్రత్తగా కృష్ణని ఇంటికి తీసుకువెళ్ళని ఇంకా మురారి అయితే కృష్ణని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంకా కృష్ణ ఇంటికి వచ్చేలోపే అమృత అయితే భవానీకి ఫోన్ చేసి ఏమైంది అని చెప్పాను. కానీ ఏమీ లేదు, నీ మనవరాలు కొంచెం తొందరపడుతుందంతే, కృష్ణను హడావిడి పెట్టేసింది, కానీ కొంచెం బయటికి రావడానికి ఆలస్యం పడొచ్చు అని చెప్తుంది. ఎందుకంటే భవానీ అనుకున్నట్టుగానే ముందుగానే కృష్ణ ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పేసరికి ఇంకా అదే అనుకుంటుంది. ఇంకా వచ్చే దారిలోనే అసలు ఇది ఎలా జరిగింది, కృష్ణ నేను అని ఇంకా మురారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడైతే ముకుంద సరోగసి మదర్గా ఒప్పుకుందో ఆ రోజే కృష్ణ మురారి
ఇద్దరు కూడా ఒకటవుతారు. ఇంకా అది జ్ఞాపకం చేసుకుని ఇంకా ఇంటికైతే వస్తారు. ఇంకా ఏంటి అయ్యేసి సార్ అసలు ఇది ఎలా జరిగింది అనగానే, ఆ రోజు సరోగసి మదర్గా నువ్వు పిల్లలు పుట్టలేదని నాకు దూరంగా ఉంటే పిల్లలు పుట్టకపోతే మన ఇద్దరం ప్రేమగా ఉండకూడదా అని నిన్ను దగ్గరికి తీసుకున్నాను, గుర్తుందా? ఆ రోజు చేసిన దానికే ఇలా నువ్వు తల్లి కాబోతున్నావని చెప్పాను కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఏసీపీ సార్ అని చెప్పి కృష్ణ అయితే చాలా సంతోషపడుతూ ఇంటికి వస్తుంది. ఇంకా కృష్ణ సంతోషపడడం, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఆరాటపడడం ఇదంతా చూసిన ముకుంద, ఏంటి ఏ డాక్టర్ని కాక పట్టారో మళ్ళీ నిజాన్ని అబద్ధం చేసి చెప్తున్నారు అని చెప్పి ఇంకా ముకుంద అయితే అనుకుంటుంది. ఇంకా గదిలోకి వచ్చేస్తారు. గదిలోకి వచ్చేసిన తర్వాత, ఏంటి కృష్ణ నేను అలా చెప్పేసరికి అంతలా టెన్షన్ పడి కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పనేసరికి, ఏం చెప్పా ముకుంద అని చెప్పాను కానీ ఏం చెప్పిందా ఏసీపీ సార్, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆదర్శతో పెళ్లి ఆపకపోతే నిజాన్ని బయట పెట్టేస్తానని చెప్పుకోమని చెప్పాను కానీ, ఏంటి మురారి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, చెప్పుకో ముకుందా, నువ్వేంటి ఇప్పుడు వెళ్ళి పెద్దమ్మకి ఏం చెప్తావు, కృష్ణకు పిల్లలు పుట్టరని సరోగసి మదర్గా నిన్ను పెట్టుకున్నాము, నువ్వు కూడా అబాసం చేంజ్ చేసుకున్నానని చెప్తావా, నీ ఇష్టం చెప్పు, ఇప్పుడు మాకు సరోగసి మదర్తో సంబంధం లేదు కదా అని చెప్పనేసరికి, ఏంటి మురారి వెళ్ళి పెద్ద ఆంటీ వాళ్ళకి నిజాలు చెప్పేద్దాం అనుకుంటున్నారా ఏంటి, ఆ అవసరం మాకేముంది, కృష్ణ ప్రెగ్నెంట్ అయింది కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది. ఏంటి మురారి ఏం మాట్లాడుతున్నావు, కృష్ణ ప్రెగ్నెంట్ ఏంటి అని చెప్పాను గానే, నీకు తెలియదు కదా, ఇప్పుడు మాకు నీతో పనే లేదు, కృష్ణ ప్రెగ్నెంట్, నువ్వు అనుకున్నట్టుగానే ఆదర్శ్ని పెళ్లి చేసుకుంటావో లేక నీ పెళ్లి నీ చేతులతోటి చెడగొట్టుకుంటావో నీ ఇష్టం, అది నీ చేతులకే వదిలేస్తున్నాము, నాకు మీతో సంబంధం లేదు అని చెప్పాను కానీ నేను ఒప్పుకోను అని చెప్పనేసరికి, నువ్వెవరివే ఒప్పుకోకపోవడానికి, ఈ గదిలో కూడా ఉండడానికి వీల్లేదు, బయటకు వెళ్ళాను కానీ, అదేంటి మురారి ఇప్పటి వరకు ఇలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అనగానే, ఇంకా కృష్ణకైతే కోపం వచ్చి ముకుంద చెంప చెల్లిమనిపిస్తుంది. మా బిడ్డ లేకుండా అబార్షన్ చేయించుకున్నది మాకు ఒకందుకు మంచిదే జరిగిందిలే, నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు, లేదంటే నువ్వు చేసిన పనులన్నీ కూడా పెద్ద అత్తయ్యకి చెప్పేస్తాను, నువ్వు రజనీ ఆంటీతో ఏం మాట్లాడావో అన్ని విషయాలు నాకు తెలుసు, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా ముకుందనైతే కృష్ణ బయటికి గెంటేస్తుంది. ఏంటి కృష్ణ అలా చేసావనగానే, అలానే చెయ్యాలి ఏసీపీ సార్, మళ్ళీ మన విషయాల్లో కలగజేసుకోదు, లేదంటే ఆదర్శ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, పెళ్లి ఆపకపోతే ఈ విషయాన్ని బయట పెడతానని నన్నే బెదిరిస్తుందా, ఎంత ధైర్యం, నిజానికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం ఎంత ప్రమాదం జరుగుండేది అని చెప్పి ఇంకా కృష్ణ మాట్లాడేసరికి ఇంకా ముకుందైతే తన గదిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ముకుంద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి నోరు మూసుకుని ఆదర్శ్ని పెళ్లి చేసుకుంటుందా లేక కృష్ణకు ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్రయత్నం మళ్ళీ మొదలు పెడుతుందా, మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.